ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దేవుడు ఆడుకుంటున్నాడో లేదంటే ఏడిపిస్తున్నాడో అర్థం కావడం లేదు. వినాయక చవితి పండగ కోసం అందరం సంతోషంగా గుడికి వెళ్తుంటే ఇలాంటి సందర్భంలో కార్తీక్కి ప్రాణహాని ఉందని ఆ మాత దగ్గర నుంచి సంకేతం రావడం ఏంటి? ఆ మాట విన్న దగ్గర నుంచి భయంతో నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది. అమ్మా, నాకేం కాదు, నువ్వు అనవసరంగా భయపడకు. నీకేం కాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నాన్న. కానీ ఆ మాత చెప్పిందంటే అది సాక్షాత్తు దైవ నిర్ణయం. అందుకే నేనింత భయపడుతున్నాను. అమ్మా, ఆ సాధు సమస్యతో పాటు పరిష్కారం కూడా చెప్పాడు కదా. కార్తిక్ ని పాలకులు తీసుకెళ్లి కోటీశ్వర స్వామికి పూజ చేయిస్తే ఆ గండం తొలగిపోతుంది కదా. మరి కళ్ళ ముందే పరిష్కారం ఉన్నప్పుడు భయపడ్డం దేనికమ్మా? కార్తిక్ ని వెంటనే పాలకులు పంపిద్దాం, సరేనా? శుభం అంటూ గుడికి బయలుదేరాక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. పర్లేదులే అత్తయ్య, ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు గుడికి వెళ్ళొచ్చు. ప్రస్తుతమైన పాలకులు వెళ్లి స్వామివారికి పూజ జరిపిస్తారు. అది కాదమ్మా, మనం వినాయక పూజకి బయలుదేరి వెనకడుకు వేయడం చాలా అరిష్టం. దానివల్ల చాలా అనర్థాలు ఏర్పడతాయి. అమ్మా, పాలకులు వెళ్ళకపోతే ప్రాణగండమని ఆ మాత చెప్పిన తర్వాత కూడా నువ్వింకా అరిష్టాలు అనర్థాల గురించి ఆలోచిస్తావేంటి? ప్రాణగండం కంటే పెద్ద అరిష్టం మరొకటి ఉంటుందా చెప్పు? శాస్త్రాల గురించి నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అబ్బా, ఏం కాదమ్మా, నా మాట విను. కార్తిక్ ని పంపించేద్దాం. సకల ఏం చేయాలో అర్థం గాక, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలియక నేనసలే టెన్షన్లో ఉన్నాను. కాసేపు నువ్వేం మాట్లాడుకు. నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత టెన్షన్ పడినా కార్తిక్ ని పంపించడం తప్ప మరో దారి లేదమ్మా. ధర్మా, ఏంటండి? ఆ సాధు ఏం చెప్పాడు? కార్తీక్ పేరు మీద అభిషేకం చేయించాలి అని చెప్పాడు కదా. స్వయంగా కార్తీక్ చేతుల మీదుగా అభిషేకం చేయాలని చెప్పలేదు కదా. అబ్బా, ఓం బాబు మావయ్య పెద్ద తలపండిన రైటర్లా సొంత పైత్యం కవిత్వం వాడాడు. ఇప్పుడిదే నా ప్లాన్ని ఎగిరి తన్నేలా ఉంది. అవునండి, అయితే ఇంకా అయితే అంటావేంటి? మనం పాలకొల్లు వెళ్ళి కార్తీక్ పేరు మీద కోటేశ్వర స్వామికి పూజలు చేపిద్దాం. రాధిక కార్తీక్ వాళ్ళు ఇక్కడ గుడికి వెళ్ళి వినాయక పూజ చేపిస్తారు. ఏమంటావు ధర్మా? టెన్షన్తో నాకు ఈ ఆలోచనే రాలేదండి. మీరు చాలా మంచిగా ఆలోచించారు. మీరు చెప్పిన విధంగానే చేద్దామండి. అది కాదమ్మా, కార్తిక్ పేరు మీద అంటే స్వయంగా కార్తిక్ దగ్గరుండి పూజ చేయాలి అని. అలా ఏం కాదు. పేరు మీదంటే పూజలో కార్తీక్ ఉండాల్సిన అవసరం లేదు. తండ్రితో కొడుకు పేరు మీద అభిషేకం చేయించొచ్చు. అబ్బా, కార్తిక్ ని గుడికి రాకుండా చేయాలన్న నా ప్లాన్ ఇలా తేడా కొట్టిందేంటి? ఇదంతా ఓం బాబు మామయ్య వల్లే. ఛ! వంకిత, ఒకసారి ఓంబాబుకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. పాలకొల్లులో పూజకు కావలసిన ఏర్పాట్లు చేయాలి. అలాగే వదినా. అవసరం లేదు.
నాకెవరూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్క, నేను వచ్చేసా. ఆల్రెడీ పాలకొల్లులో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసేశాను. అరే ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఆశ్చర్యమా, ఆనందమా? అనుమానం. ఆ? అనుమానమా? వై? ఎందుకంటే పూజకి ఏర్పాట్లు చేయమని నానమ్మ మీకు ఫోన్ చేసి చెప్పలేదు కదా. మరి నానమ్మ చెప్పకుండానే మీరు పూజకి ఏర్పాట్లు ఎలా చేశారు? ఓ మై గాడ్, ఈ బొడ్డది మామూలు తెలివింది కాదుగా. లాయర్లాగా ఈ రేంజ్లో లాజిక్లు మాట్లాడేస్తుంది. చెప్పు, ఎలా చేశారు? అది 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 నేనే చెప్పాను. ఆ, ఆ. సాధు గారు అభిషేకం గురించి చెప్పగానే నేనే మావయ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవునవును, సకల ఫోన్కి మెసేజ్ చేసింది. నీ తలకు మారిన తెలివితేటలతో నా ప్లాన్ని పులిహోర చేయడమే కాకుండా నీ దిక్కుమాలిన కంగారుతో నన్ను పట్టించేలా ఉన్నావు. ఆ, కార్తీక్, ఇక ఆ విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు, అటు ఆ కోటేశ్వర స్వామి కృపతో నీకేర్పడిన గండాలన్నీ తొలగిపోతాయి. మీరు గుడికి బయలుదేరండి. రాధిక, ప్రశాంతంగా వినాయకుడికి పూజ జరిపించండి. అలాగే అత్తయ్య. బ్యాడ్ పోలీస్, మనం వెళ్దాం పదండి. ఇంక చేసేది ఏమీ లేదు. పద, వెళ్ళి ప్రసాదాలైనా తిందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.